మేము ఎప్పుడు లైవ్ మ్యూజిక్ వెళ్ళలేదు. సో మాకు ఒకళ్ళు ఇన్వైట్ చేసిండ్రు. ఈమె హీరోయిన్, ఈమె హీరోయిన్ వాళ్ళ అక్క. అంటే సేపు అని చెప్పినావు, నీకన్నా అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. దీనికంటే చిన్నపిల్ల తెలియలేదు, నీకేమైంది మరి? ఒకసారి నా దగ్గర ఎక్స్ట్రా మాటలు మాట్లాడినావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను నేర్చుకుంటేంది, నాకు బుర్ర ఉంది, పుర్ర ఉంది, ఇందులో బుర్ర కూడా ఉంది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఏం నాటకాలు చేస్తున్నా నా దగ్గర? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఏం కాదు, ఇట్లానే ఉంటుంది నా బిహేవియర్. ఏమనుకుంటున్నావు మరి? Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. So welcome back to my channel Sonam Talkies. అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? సో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మ్యూజికల్ నైట్, లైవ్ మ్యూజిక్ అంట. లైవ్ మేము ఎప్పుడు లైవ్ మ్యూజిక్ వెళ్ళలేదు. సో మాకు ఒకళ్ళు ఇన్వైట్ చేసిండ్రు. సో ఇప్పుడైతే లైవ్ మ్యూజిక్ వెళ్తున్నాము. ఇక్కడ కాదు, మా ఇంటి దగ్గరనే తార్నాక వెనకాల మార్కెట్ అవుతుంది. ఇది ఒక కెఫేలో ఉన్నాం. అంటే ఇక కూరగాయలు తీసుకున్నాము. తర్వాత ఇక మెల్లగా మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ ఉందంట. నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల. మా అమ్మ ఉంది ఇంట్లో. సో మా బుజ్జిగాడు అమ్మ దగ్గర వదిలేసి వచ్చినాము. మా బుజ్జిగాడు అమ్మ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తాం మీకు లైవ్ మ్యూజిక్. మీరు కూడా మాతో పాటు లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఇగో లైవ్ మ్యూజిక్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అనక. అయితే మేమన్నమాట అద్దంలో మేమే కనిపిస్తున్నాం. వీళ్ళు ఎవరే? వీళ్ళ ఈమె హీరోయిన్, ఈమె హీరోయిన్ వాళ్ళ అక్క. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. తింటుంది, నాకు తినమని కూడా అడుగుతారు. ఇందాకేం తిన్నాం మధ్యాహ్నం? బిర్యానీ, ఇంకా ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్. గట్టి చెప్పు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పటికి తింటూనే ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. మరి అప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు అడగొచ్చా లేదా అని ఏముండదు. టార్గెట్ ఇప్పించుకోవాలా అంతే. అంతేగా అంతేగా. మకంతో పళ్ళు బయటికి వెళ్ళినాయి. ఇంకా మళ్ళీ అడుగుతా. మువ్వల నవ్వకల ముద్దమందారమా. అప్పటి నుంచి ఫింగర్ కంటే నువ్వే తెల్లగా కనిపిస్తుంది. అందమైన దానా, చందమామ లాంటి దానా. చూడండి ఇక్కడ కూర్చున్నాం మేము. మాకు బోర్ కొడుతుంది. కెఫే, ఈయనదే కెఫే. సో మమ్మల్ని ఇన్వైట్ చేసింది ఈయననే. ఇదండి, ఇదో గేమ్ తీసుకొచ్చారు మా కోసం. సోనము థ్యాంక్స్ చెప్తుంది. మేడం గారిది మాక్టైల్ కూడా వచ్చేసింది. మేడం సార్, మేడం అంతే. ఇప్పుడు దీని పని పడుతుంది. నువ్వు ఇవ్వవు కదా గబ్బుదని. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటా. తిప్పుతుంది దాన్ని, అది కరుగుతలేదు.
యాందిరయ్యా యాం చేస్తున్నా టేస్ట్ చేయి. అర్థమైతలేదా? సోనంకి టేస్ట్ అర్థమైతలేదు. కరోనా వచ్చిందేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా అక్క సరిదైన కరోనా వచ్చింది, టేస్ట్ వెళ్ళిపోయిన కరోనా వచ్చింది, స్మెల్ రాకపోయిన కరోనా వచ్చింది అని అంటుంది. భయపట్టిస్తారు కదా నేను న్యూస్లో, అందుకనే భయం వేస్తుంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. సోనం ఏమైంది? సోను ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నావు సోను? జస్ట్ లైవ్ మ్యూజిక్ ఎమోషనల్ అయిపోతారా సోను ఎవరన్నా? ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా? ఒక్కసారి ఇటు చూడు. ఒక మాక్టైల్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇంత ఎమోషనల్ అయిపోకు సోను. సోను ఏడుస్తుంది. ఐస్ గడ్డ తింటుంది. అది కనపడకుండా దాచుకొని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. పుదీనా సో ఈమె సింగర్ అన్నట్టు. తిన్నాము, ఎంజాయ్ చేసినాము, ఎంజాయ్. ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకంటే మా బుజ్జిబాబు ఉన్నాడు, ఏడుస్తాడు మళ్ళా. పోదామా? పోదాం. మా బుజ్జిబాబు ఏడుస్తాడు అన్నట్టు, అందుకనే వెళ్ళిపోతున్నాం. అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా. ఆమె సోనం చూసిన అవుతుంది, సోనం ఆమెను చూసిన అవుతుంది. సరిపోయారు ఇద్దరును. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంటి దగ్గర అనమాట. బై వాక్ వచ్చినాం, బై వాకే వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళిపోయి మా ఆయనని ఫోన్ చేసి బట్ట తీసుకొని రమ్మని చెప్దాం అనుకున్నా, కానీ దగ్గరనే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్లనే నాకు కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి, లైక్ స్టిక్కర్ కొన్ని, అవి కూడా మెల్లగా కొనుక్కొచ్చేసుకుంటా నడుచుకుంటా. పెద్ద ప్లానింగే రా. సో ఇప్పుడైతే వాళ్ళు ఎడుకో బయటికి పోతా అని చెప్పారు అనమాట. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఏదో సింగింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాన్సర్ట్ ఏదో అవుతుందంట, ఆడికి సూనికి పోతా అని చెప్పారు. వీళ్ళు మొన్న ఏం చేసిరు చూసిరు కదా, అదే యాక్సిడెంట్ అయింది అది ఇది అని చెప్పేసి నా మీదనే ప్రాంక్ చేసిరు వాళ్ళు. సో నేనే అందరికి ధమ్కి ఇస్తా, వాళ్ళు నాకు ధమ్కి ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, వాళ్ళు నాకు యాక్చువల్గా చెప్పే పోయారు, అంటే ఇట్లా సింగింగ్ అది అవుతుంది పోయి చూసేసి వస్తామని చెప్పేసి పోయారు అనమాట. సో ఇప్పుడు నేను వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటా అనమాట. సో ఆ రివెంజ్ ఎట్లా తీసుకుంటా అంటే, మీరు చూడరు ఇక ఒక లెవెల్లో తీసుకుంటా వాళ్ళ మీద రివెంజ్. సో దుబ్బకు వాళ్ళు షాక్ అయిపోవాలి, అరే ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుండే, ఏంది చెప్పిపోయినాగా అని చెప్పేసి వాళ్ళు ఒక రేంజ్లో షాక్ అయిపోతారు. నేను ఎట్లా అంటే అట్లా రివర్స్ అయిపోతా వాళ్ళకి, చూడరు. సో వాళ్ళకి తెలియకుండానైతే నేను ఫోన్ అయితే ఇక్కడ షెల్ఫ్లో పెట్టేస్తున్నా సీక్రెట్గా, సో వాళ్ళు చూడకుండా. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం దాన్ని బట్టి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. సో ఇప్పుడైతే నేను కెమెరా సీక్రెట్గా పెట్టిన, చూద్దాం వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేస్తా, అప్పుడు చూడరు. A few moments later. అయిందా తిరుగుడు? వచ్చేసా, కంగారు పడకండి. నువ్వు ఎప్పుడు పోతా
వస్తాను ఎప్పుడు వస్తాను ఇంకా ఐస్ క్రీమ్ కొనిమంటే ఐస్ క్రీమ్ కొనియాలి. ఐస్ క్రీమ్ కాదు ఏంది ఇంతసేపు ఎటు పోయావు? చెప్పిన కదా ఎప్పుడు కాదు నువ్వు ఇంతసేపా నువ్వు ఎప్పుడు చెప్పినావు నాకు ఎప్పుడు పోతున్నావు ఇప్పుడు టైం ఎంత అవుతుంది 12 అవుతుంది టైము 9 చక్కగా చూడు తాగొచ్చురా ఏమన్నా నువ్వు తాగొచ్చు నేను తాగాను. మొన్న తాగినావు కదా చూపించినావు కదా తాగుడు మందు కొడితే మాకు మేమే మహారాజులు. సరే హ్యాపీ ఫీజ్ కాదు గింతసేపా నాకు అర్థం కాదు ఏం నీకు ఎంతసేపట్లో పోతాను ఎంతసేపట్లో వస్తాను పిల్లగాడేంది ఏదేంది నీకేం సోయలేదా? పండుకున్నాడు కాదు వాడు పండుకోబెట్టుడు వేరు దేవి. నువ్వు ఎంతసేపు పోతాను ఎంతసేపు వస్తాను నువ్వు ఆ డోర్ పెట్టు ఫస్ట్ ఆ డోర్ పెట్టేసి నువ్వు ఎంతసేపు అని చెప్పినావు సోను నాకు గంట సేపు అని చెప్పినావు మరి ఎంత అవుతుంది టైము? నేను మధ్యలో ఒకసారి ఫోన్ కూడా చేసిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఎందుకు లేపలే మధ్యలో చేసిన చూసుకో నువ్వు కట్ చేసినట్టు నువ్వు ఫోను మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బా కమలాసా. మరి అది పేమెంట్ చేసేటప్పుడు వేసినట్టున్నా అప్పుడు కట్ చేసిన పేమెంట్ మరి మళ్ళీ ఏనికి రాలేదా ఫోను? ఇంటికే వస్తున్నాం కదా నడుచుకుంటా ఎంత దూరం ఉంది ఇక్కడనే కదా. నువ్వు ఇంటికి వచ్చడానికి కాదు ఫోన్ చేస్తే ఫోన్ లేపాలి కదా నువ్వు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లేపాలి. మరి ఇంట్లో ఏమైతుంది పిల్లగాడేంది ఏదేంది ఏం సోయలేదా? ఇద్దరు కలిసి మంచిగా తిరగబోయారు ఇప్పటిదాకా. మరి తిరగబోయినావు ఏం చేస్తున్నావు మరి ఇంతసేపు చెప్పకుండా నాకు అసలు నువ్వేమని చెప్పినావు? నేను ఇట్లా పోతున్నాము మ్యూజిక్ కాన్సర్ట్ పోతున్నాము ఏదో సింగింగ్ కాంపిటీషన్ అది ఇది అని చెప్పినావు పోతున్నావు అని చెప్పినావు. నువ్వు నేను సీరియస్ ఉన్నప్పుడు సోను నువ్వు మజాకులు చేయకు నేను చెప్తున్నా. మీరు పాట పాడిరో ఎవరు పాట పాడిరో నాకు సంబంధం లేదు. నువ్వు ఏమని చెప్పినావు? తొక్కల మ్యూజిక్ ఏం అవసరం నీకు? ఇంట్లో చిన్నోడు ఉన్నాడు సోయలేదా? ఏమన్నాడు కాదు ఇంట్లో చిన్నోడు ఉన్నాడు నీకేమన్నా సోయి ఉందా? అసలు కొంచెమన్నా తెలివి ఉందా? చిన్నోడు ఉన్నాడని చెప్పేసి నీకు చెప్పి పోయినా నాకు చెప్పి పోయినావు. ఎంతసేపు అని చెప్పినావు నాకు? గంట సేపు అని చెప్పినావు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఎన్ని గంటలు వేరు? గంటన్నర అవుతుంది కావచ్చు. మరి ఒక ఫోన్ చేసి చెప్పాలి కదా నాకు ఇంతసేపు అవుతుంది మరి ఇంకా మరి తిన్నడా ఉండడా పన్నడా ఏమని చెప్పాలి కదా. లాంగ్ డిస్టెన్స్ కాదు నువ్వు ఏడికన్నా పో ఎంతసేపు అన్నా నువ్వు చెప్పివ్వాలి కదా. పండుకున్నాడు కాదు పండుకోబెట్టుకున్నాడు కాదు నువ్వు ఎంతసేపు పోతా అని చెప్పినావు నాకు అది చెప్పు ఫస్ట్. గంట సేపు అని చెప్పినావు నీకన్నా అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వే కదా తీసుకొని పోయినావు ఏదో సింగింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. నువ్వు చెప్తేనే కదా ఆమె తీసుకోపోయింది. నువ్వు చెప్పినావు ఆమె చెప్పిరో ఇప్పుడు ఈ హడబడి కాదు. నువ్వు ఎప్పుడు పోతాను ఎప్పుడు వస్తాను మరి గంట సేపు అని చెప్పేసి నువ్వు ఎంతసేపు పోయినావు? తెచ్చి పెడితే ఏమైనా తిందాము ఒట్టి వచ్చి పోతే గలీజ్ ఉంటుందని ఏమైనా తినేసి వద్దాం మంచిగా మెక్కేసి వచ్చిర్రు. అంత మాట మరి ఇంట్లో మొగుడు తిన్నాడా పట్టింపు అదేం పట్టింపు లేదు. ఏం చెప్పినా మరి తెచ్చిండా వండిండా అని ఏం లేదా? మంచిగా పోయి సింగింగ్ కాంపిటీషన్ అని చెప్పుకుంటా కూర్చున్నావు కాడ మరి తిన్నాడా చిన్నోడు ఉన్నాడా? నువ్వు చెప్పి చిన్నోడు ఉన్నాడు వాడు తిన్నాడా లేదా అది లేదా నీకు? నేనున్నా మరి ఫోన్ చేసినావా నువ్వు ఫోన్ చేసినావా వాడు ఏం చేస్తుండు పండుకున్నాడా ఉన్నాడా అని చెప్పేసి? నీకు బయటకు వచ్చి మాట్లాడనీకి రాదా? నాకు అర్థం కాదు. బయటికి లోపల కాదు నాకు దిమాగ్ ఖరాబ్ చేయకూరి నేను చెప్తున్నా. నువ్వేంది అసలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎక్స్ట్రా మాటలు? బయటికి రావచ్చు కాదు నువ్వు సోను నేను సీరియస్ చెప్తున్నా. నువ్వు చాలా ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చేసడానికి కాదు నువ్వు ఎంతసేపు పోతానో ఎంతసేపు వస్తున్నావు మళ్ళీ వచ్చిన ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు అని. సరే నువ్వు తీసుకోపోయినావు పోయేటప్పుడు ఎంతసేపు అని చెప్పింది గంట సేపు అని చెప్పింది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది? ఇంతసేపు ఎట్లా పోతారు మీరు? నాకు అర్థం కాదు. చెప్పుడుకి ఇప్పుడు కాదు నీకేమన్నా తెలివి ఉందా లేదా? అసలు చిన్నపిల్లాడు ఉన్నాడని పోయలేదా నీకు?
చిన్న పిల్లగాడు ఉన్నాడు మరి? నీకు అప్పచెప్పగా నాకు అప్ప చెప్తే గంటలు తిరగనికి పోతారా ఎట్లా మీరు ఏమి ఇంట్లో కూడా సౌండ్ లేదా? మీరు పోయినప్పుడు నేను పట్టుకోలే. నువ్వు పట్టుకుంటే ఏమున్నది ఇంట్లోనే ఉంటావు కదా నువ్వు నువ్వు ఇట్లనే ఉన్నావు కదా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటే వాడు ఎట్లున్నాడు ఏందని చెప్పేసి ఫోన్ చేయలేదా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తారా? మరి ఫోన్ చేయమా ఈ ఫోన్ ఉంటుందా నా దగ్గర? నువ్వు అంటే చిన్నపిల్లవు టీవీ చూపించుకుంటా కూర్చుంటావు కాబట్టి నడుస్తుంది. నేనే చిన్నప్పుడు ఇప్పుడు నాకు వర్క్ ఉంటది మరి నేను వర్క్ చేసుకోవాలా వాడిని చూసుకోవాలా ఎట్లా చూసుకోవాలా ఒక్క మరి రోజు కదా ఎప్పుడన్నా ఒక్కరోజు కాదు పోయినా ఇప్పుడు ఇంతసేపు ఎందుకు పోయినావు నాకు అది చెప్పు ఈవెన్ ఇంతసేపు నేను ఎందుకు పోయారు దీనికంటే చిన్నపిల్ల తెలియలేదు నీకేమైంది మరి ఇంతసేపు ఎట్లా పోతావు నువ్వు? మేము రోజు పోతున్నామా? రోజు పోడు పొద్దున పోడు సాయంత్రం పోడు రోజు పోవడం కాదు ఇది పోయినావా లేదా అది చెప్పు చూసుకున్నావు నువ్వు. ఎంతసేపు అయింది ఇప్పుడు 4 గంటలు అవుతుంది మీరు పోయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇవి వేసుకుంటాను మళ్ళీ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసుకున్నది వేరు ఇప్పుడు మరి ఇప్పుడు నేను 4 గంటలు చూసుకున్నది ఒక ఎత్తు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసుకున్నది ఒక ఎత్తు ఆ వాడు లేచే నిద్రకు వచ్చినప్పుడు మమ్మీ కావాలని అంటాడు మమ్మీకి సోయి ఉండదా మరి నీకు తెలివి ఉండదా సోయి ఉండదా మమ్మీ పిల్లగాడు లేనప్పుడు చూసుకొని ఎన్నిసార్లు వండుకున్నావు తెలుసా? ఇన్నిసార్లు వండుకున్నాడు ఇప్పుడు వండుకోలే మరి నాకు ఎంత సతాయించిండు మరి నేను చెప్పాలి కదా మీరు పోయినప్పుడు నాకు అట్లనే సోదరు ఎక్స్ట్రా సతాయిస్తాను. మాటలు మాట్లాడొద్దు నేను చెప్తున్నా నా దగ్గర కుల్లాగా దేవి, నువ్వు ఇంకోసారి నా దగ్గర నేను ఎక్స్ట్రా చెప్తున్నా మాటలు దేవి. మాట్లాడినావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా నేను ఏమి ఇద్దరు కలిసి ఏం నాటకాలు చేస్తున్నారు నాకు అర్థం కాదు ఇంత అర్ధరాత్రి దాకా తిరగబోయి ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు వాడిని? ఏం నేర్చుకుంటున్నావు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేర్చుకుంటేంది నాకు బుర్ర ఉంది పుర్రు ఉంది ఇందులో బుర్ర కూడా ఉంది అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో బుర్రది నవ్వకు నాకు కోపం వస్తుంది చెప్తున్నా నేను నాకు నీకు కూడా ఉంది కదా బుర్ర. నవ్వకండి మీ బుర్రలో అసలు బుర్ర లేదన్న పెండ పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఆ? అయ్యో నాకు ఆపరేషన్ చేసి చూసిండు కదా. నీకు ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకేం కామెడీ అవుతుందా సోను నాకు అర్థం కాదు మరి ఆ? ఎప్పుడు లేదు నేను ఇప్పుడు. మధ్యలో మాట్లాడకు సోను నువ్వు నేను చెప్తున్నా నేను దేవితో మాట్లాడుతున్నా నువ్వు మధ్యలో మాట్లాడకు సరే, కూర్చో గమ్మునాడ కూర్చో బాబు పక్కెళ్ళాడుకోమ్మా మాట్లాడే పని ఉంది. నీకు ఈ మ్యాటర్లో సంబంధం లేదు నువ్వు చెప్పినానో అయిపోయింది నీ కథ ఏంది చెప్పు నువ్వు ఆ? ఇప్పటిదాకా ఏంది నీ తిరగబోడేంది నీ కథ ఏంది నాకు నీకు చెప్పు ఇష్టం లేకపోతే నువ్వు ముందే చెప్పాలి. ఇష్టం లేకపోతే కాదు ఇష్టం ఉండి పంపించినావు నువ్వు పంపించినాక నువ్వు రెస్పాన్సిబిలిటీతో పంపించినాక గంటల్లో రావాలి నువ్వు గంట అటు ఇటు గంట అటు ఇటు కావద్దు కరెక్ట్ బరాబర్ టైంకి రావాలి ఇంట్లో పిల్లగాడు ఉన్నా చెప్పేసి ఉరికి రావాలి నువ్వు ఇంట్లో ఏం పిల్లగాడు నీకు అసలు భయం లేకుండా పోతుందా నీకు ఇంట్లో పిల్లగాడు ఉన్నాడని ఉరికే ఇంట్లో పిల్లగాడని కాదు నీకు భయం లేకుండా పోతుందా యాందిరయ్యా యాం చేస్తున్నా ఆ? కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందా నాకు అర్థం కాదు భయపడింది. సోను నేను చెప్తున్నా మరి సీరియస్ అయితే నేను చెప్తున్నా నువ్వు నా దగ్గర నాటకాలు చేయొద్దు మీకు ఏం నాటకాలు చేస్తున్నా నా దగ్గర ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఆ? ఏంది నేనేమో అన్నానా? ఏమనుడు కాదు నువ్వేంది నాకు అర్థం కాదు ఎక్కువ అదైతున్నావు ఏంది? ఎక్కువ నాకు అర్థం కాదు ఆ? ఇంతసేపటి దాకా పోతున్నావు అంటే అదేమో మజాకులు చేస్తుంది నువ్వేమో అది చేస్తున్నావు నీకేం మజాక్ అవుతుందా ఇంకొక చెప్తుంటే నీకేమన్నా ఆటలు అవుతుందా ఏమా వెనకాల పంటి ఆటలు నడిపిస్తున్నావు నువ్వు నాకు అర్థం కాదు ఆ? నేనేమన్నా అన్నానా దేవి? ఏమన్నాడు కాదు నీకేం మజాకులు అవుతుంది నాకు అర్థం కాదు చెప్తున్నా కొద్ది ఏం సీరియస్నెస్ ఏం లేదా మీకు ఆ? చిన్నపిల్లగాడు ఉన్నాడు ఏందనేది ఏం సోయలేదు మధ్యరాత్రి దాకా తిరగబోతురు నీకేమో అది మాట్లాడుతుంది దానికేమో నువ్వు మాట్లాడుతున్నావు ఏం ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదా ఓకే ఓ రూపం రెండై విలిగే దీపం మేమంట చిన్నదానికి ఇన్ని మాటలు అంటావా నువ్వు? చిన్నదానికి అని కాదు నువ్వేం చిన్నది పెద్దదని కాదు సమస్య దేవిడా నీకు చిన్న పిల్లగాడు ఉన్నాడు ఇంట్లో మరి మనిషి ఉన్నాడు మరి వాడు ఏమైనా హ్యాండిల్ చేస్తుందా లేదా ఏందనేది ఏం సోయలేదా వాడిని ఎంత చూసుకుంటే వానికి ఎంత ఈ ఒక్కసారికి నువ్వు చిన్న పిల్లగాడిని వదిలేసిపోయిందని నన్ను బదనాం చేస్తున్నావు కదా నువ్వు. బద్నం చేసుడు కాదు నువ్వు మరి ఎంత టైం అయింది నువ్వు పోయి నువ్వు ఎంతసేపు అని చెప్పినావు నాకు ఎంతసేపు అవుతుంది నువ్వు పోయి ఈ ఒక్కసారికి నువ్వు ఇట్లా చిన్న పిల్లగాడిని వదిలేసిపోయింది ఇట్లా నన్ను ఎట్లా బదనాం చేస్తున్నావు నిజంగా నన్ను బద్నం చేసుడు కాదు నాకు ఇప్పుడు బీపీ లేపక చెప్తున్నా నేను ఆ? ఏం హర్ట్ చేస్తున్నాయింది ఏం మీకు మజాకులు అవుతున్నాయా అప్పటి నుంచి నేను అప్పటి నుంచి వస్తుంటే ఏం మజాకులు అవుతున్నాయి మీకు ఆ? ఇట్లా చేస్తే ఇట్లా బిహేవ్ చేస్తే నేను అసలు అనుకోలేదు. ఏమన్నా
ఏం మజాక్ ఏం బిహేవ్ చేస్తారు అరే వాడు ఇప్పటిదాకా ఎంత ఏడ్చిండో నీకు తెలుసా? వాడు ఇప్పటిదాకా ఎట్లా ఏడ్చిండో నీకు తెలుసా? వాడు అమ్మ కావాలా అది ఇది అని చెప్పేసి ఉండదు అవన్నీ మంచిగా తిరగబోయినావు. ఏమేమో మాట్లాడుతున్నావు నువ్వు. తిరగబోయినా ఏమేమో మాట్లాడుతున్నావు అని అంటే మరి తిరగబోయినావు కాబట్టి తిరగబోయినావు మాట్లాడుతున్నా. గంట సేపు పోతా అని చెప్పినావు, 4 గంటలు పోయారు. కనీసం ఒక ఫోన్ లేదు ఏం లేదు. చెప్పి పోతే ఎంతసేపు పోయినావు నువ్వు? పంపించి కూడా మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతావు. చెప్పి పోయినావు నువ్వు ఎంతసేపు పోయినావు? ఏం దీనికంటే సోయలేదు, నీకు సోయలేదా సోను? నాకు అర్థం కాదు. రాముంటే కాదు, నీకు ఎంతసేపు అవుతుంది? నువ్వు ఎంతసేపు అని చెప్పినావు నాకు? దేవగా పట్టుకోపోయింది. మరి ఇట్లా చిన్నోడు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి నీకు లేదా తెలియలేదా? తినిపిస్తే తర్వాత కార్యక్రమం వల్ల నువ్వు చూస్తాడు అనుకుంటున్నావు. నాకు అర్థం కాదు. వదిలేసుకోగానే అయిపోతుందా? చిన్నపిల్లగాడు ఉన్నాడు, మరి వాడు ఎట్లా హ్యాండిల్ చేస్తారో అనేది ఏం లేదా? నువ్వు ఫుడ్ పెట్టినావు కరెక్టే సోను. ఇప్పుడు వాడు పనుకునేటప్పుడు డైలీ కావాలి, మమ్మీ కావాలి. ఫుడ్ పెట్టి వాడికి కావాల్సిన అన్ని చేసి నువ్వు వచ్చినాక చెప్పి నీ పర్మిషన్ తీసుకొని తీసుకున్నావు. ఎంతసేపు పర్మిషన్ తీసుకున్నావు? లేట్ అని కాదు, 10 నిమిషాలు లేట్ అయితే, అర్ధగంట లేట్ అయితే ఏం కాదు. ఇట్లాంటి బిహేవియర్ ఉంటుంది. ఇట్లానే ఉంటుంది నా బిహేవియర్. ఏమనుకుంటున్నావు మరి? ఏదో అనుకున్నా, నువ్వు వేరే బిహేవియర్ చేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి ఎప్పుడైనా ఇట్లా చేసినా ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? పోయి నిజంగానే ఏడ్చేస్తుంది. ఇది ప్రేమ తిరిగొచ్చే తీయగా. మొన్న మరి నాకెట్లా చేసారు మీరు ప్రాంక్ అని చెప్పేసి? ఇప్పుడు నేను కూడా ప్రాంక్ చేసిన. అవునా సరిపోయాడు. సో గైస్ చూసారు కదా ఏం ఎట్లా ఏడుస్తుందో. మొన్న ఎట్లా చేసిరు నాకు? మొన్న ఎట్లా చేసినావు? యాక్సిడెంట్ అయింది అది అని చెప్పేసి నాకు ఎంత గుండెలు హడలెత్తిచ్చిరు. నాకైతే అమ్మో గుండెలు హడలెత్తిచ్చిరు నాకు. మరి ఇప్పుడు గీతదానికి నీకు అంత అయితే నాకెట్లా ఉంటది మరి? ఏం మాట్లాడదు కాదు. నాకు మొన్న ఎట్లా చేసిరు మీరు ఎట్లా చేసిరు? మీరు చేస్తే ఒక లెక్క, నేను చేస్తే ఒక లెక్క ఉంటుందా? నువ్వంటే అందరు ఏదేదో అంటారు, నువ్వు అనొద్దు. అందరు ఏదో అనుడు కాదు, మీరు నాకు చేసిన దానికి నేను ఇప్పుడు చేసిన ప్రాంక్ చూసిన రివెంజ్ ఇట్లుంటది నాతో పెట్టుకుంటే. ఇది ఇంకా చాలా చిన్నది, నేను చేసింది అనుకో ఒక్కొక్కటి అదైపోతుంది. అట్లా చేస్తే నేను ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. గుర్తుందా? గుర్తుపెట్టుకో. వాట్ కాదు, వంకాయ పులుసు ఇట్లుంటది నేను చేస్తే. షెఫే చూపిస్తా. ఇప్పుడు ఒక్క వీడియోకి నేను 10 వీడియోలలో చూపిస్తా నేను రివెంజ్. నువ్వు 10 వీడియోలు చూపిస్తే నేను 1000 వీడియోలు చూపిస్తా. చూపిస్తావా? చూసుకుందామా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయం. నీ పైన నిన్ను నేర్పించి నిన్ను వార్నింగ్ ఇస్తుంటే నువ్వేంది కొంచెం చూసినావు కదా ఎట్లుంటది అట్లుంటది నేను చేసుకుంటే. ఈమె మొన్న ఎంత యాక్టింగ్ చేసింది, యాక్సిడెంట్ అయింది, మరి ఇప్పుడు నాకెట్లా ఉండాలి మరి? అప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినా, ఎంత బాధపడ్డా. ఈమె మీద నేను చేస్తా చూడు, నెక్స్ట్ లెవెల్ చూపిస్తా. చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను ఏం చేస్తానో. నీ మీద రివెంజ్ తీసుకుంటా, అప్పుడు నీకు తెలుస్తుంది. సరే నేను చూపిస్తాను ఏం ప్రాంక్ చేస్తుందో, ప్రాంక్ చేస్తుందో నేను కూడా చూపిస్తాను.